ఇక మళ్ళొక్క విషయం ఏంటంటే నిన్న జర్నలిస్టుల మీద దాడి అయితే జరిగింది కదా. జర్నలిస్టుల మీద దాడి జరిగిన తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. సో పూర్తి స్థాయిలో మిత్రులపై దాడికి డీజీపీకి ఫిర్యాదు ఇచ్చిర్రు. ఆ తర్వాత కొండారెడ్డిపల్లెలో అసలు నిజాలేంటి, మీడియాతో పంచుకున్న రైతులకు సంబంధించి భూమిని ఆక్రమించుకుంటున్నారని స్టేషన్కు వెళ్తే కేసులు, కబ్జాలకు అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ సోదరులు, వారి అరాచకాలతో రైతు సోదరుడి ఆత్మహత్యను, ఇవి బయటికి రాకుండా జర్నలిస్టులపైనే దాడులు జరుగుతున్నాయి అనేది మరొక అంశం. అయితే ఇది ఇంతటితోనే అయిందా? ఇక నాకు ఒకటి వాట్సాప్ వచ్చింది. ఇక దీన్ని చూసిన తర్వాత అసలు రేవంత్ ప్రభుత్వం మీద అసలు ఎంత బాధ అనిపించిందంటే, ఏంద్రా బాబు ఈ పరిస్థితి అనిపించింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. దయచేసి ఒక్క నిమిషం మీరందరూ నా కోసం సమయాన్ని కేటాయిస్తారని ఆశిస్తున్నా. ఇక్కడ చూడుర్రి, ఇది ఎంత ఘోరం అండి, ఇది ఎంత ఘోరం అన్నా. ఇప్పుడు నా ఇంట్లో తల్లి ఉన్నది, నాకు అక్క చెల్లె ఉన్నది. ఏంది ఇది? కొండారెడ్డిపల్లె కాంగ్రెస్ జై రేవంత్ అన్న. బ్రేకింగ్ న్యూస్, జర్నలిజం పేరుతో హోటల్స్ రెస్టారెంట్లో ఓయోలో తనిఖీలు చేసి వసూలకు పాల్పడ్డ విజయమ్మ, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న విజయ భాగోతాలు. ఏందన్న ఇది? ఏంది ఈ గలీజు ముచ్చటేంది? రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర డీజీపీ గారు, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఒక ఆడబిడ్డ తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టుగా పనిచేస్తుంది, సీనియర్ జర్నలిస్ట్. ఇది కరెక్టేనా? ఇట్లా రాతలు రాయడం ఒక ఆడపిల్ల మీద కరెక్టేనా? ఒకసారి మేము మన గుండె మీద చేసుకుందాం. మన ఇంట్లో కన్న తల్లిదండ్రులు ఉంటారు, మన అవ్వలు ఉంటారు, మన అక్కలు ఉంటారు, మన చెల్లెలు ఉంటారు, మన పిన్నులు ఉంటారు, మన అత్తలు ఉంటారు, అందరూ ఉంటారు కదా. మరి తోటి మహిళను మనం గౌరవించాల్సిన పరిస్థితి. సరే గౌరవించకుంటామే, ఏంది రాతలని? ఏం జరుగుతుంది? దేనికి సంకేతం ఇవన్నీ? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి కదా, ఏంది ఇవన్నీ? ఏం రాతలు? ఏడిపోతున్నది? ఏం జరుగుతున్నది తెలంగాణలో? గింత ఘోరమా, గింత అరాచకమా? అరే ఒక మహిళా జర్నలిస్టు మీద ఏందండి ఇది? ఏ జర్నలిస్టు మీద రాయొద్దు మీరు. నిజంగా వాటన్నింటికీ సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే తీసుకురారి. కానీ ఇది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏదో కొండారెడ్డిపల్లెకి వచ్చి వాస్తవాలను తెలియజేసేళ్ళని ఇప్పుడు వాళ్ళ మీద ఏంది ఆ కోపమో ఆవేశం మీదనో ఇవన్నీ రాయడం ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఈ తెలంగాణలో జర్నలిస్టుల మీద దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ వాళ్ళ వ్యక్తిగత హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఈ విధంగా రాస్తే ఇది ఘోరంగా ఉంటుంది. దీని మీద ఎఫ్ఐఆర్లు నమోదైతే మీ కుటుంబాలు ఏంది? ఇప్పుడు ఈడ మీరు ట్యాగ్ చేసిళ్ళు, ఈ సోషల్ మీడియా మీద కేసులు పెట్టుకుంటారా? ఇదే కాంగ్రెస్ పార్టీ మీద ఎవరి మీద మంత్రియో లేకపోతే ఎవరి మీద ఎమ్మెల్యేనో ఒక పౌరుడి మీద కనుక ఇట్లా పోస్టు చేస్తే ఈ పార్టీకి వాడికి 3rd డిగ్రీ కూడా అయిపో, వాడు బతికి ఉన్నాడో చచ్చిపోయిండో అని మనం వెతుకులాడాల్సిన పరిస్థితి, వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇక్కడ ఒకసారి చూడాలా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం జరుగుతున్నది? ఇది చాలా బాధాకరం, సిగ్గుచేటు కాంగ్రెస్ ప్రభుత్వానికి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దీని మీద మీరు సత్వరం చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తున్నా. అరే ఒక మహిళా జర్నలిస్ట్ మీద ఏం రాతలు? వారికి ఒక కుటుంబం ఉంటుంది, వారికి వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంటారు, వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళ అత్తమ్మమ్మ కానీ, వీళ్ళ అమ్మా నాన్న కానీ, అక్క చెల్లెలు కానీ ఏమనుకోవాలి ఇలాంటి నీచపు రాతలతోని? ఇక మీకే వదిలేస్తున్నా దీన్ని. ఇలాంటి గలీజ్ వ్యవస్థను అయితే నేను ప్రోత్సహించాది. ఎవరైనా పర్వాలేదు, నాకు సంబంధం లేదు. అది రేపు పొద్దుగాల కాంగ్రెస్ల మీద ఎవరి మీద రాసినా నేను ఖచ్చితంగా ఖండిస్తా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళల మీద రాసినా నేను ఖండిస్తా. కానీ అది మంచి పద్ధతి కాదు. ఆ పద్ధతి మానుకుంటే మీకే మంచిది.